ఒకసారి పాండురాజు తన క్షత్రియ ధర్మానుసారం వేటకోసం అడవికి బయల్దేరాడు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అరణ్యమంతా తిరిగినా అతని కంటికి ఒక్క జంతువూ కనబడలేదు. ఇంత పెద్ద అడవిలో వేట దొరకకపోవడంతో పాండురాజుకు తీవ్ర విసుగొచ్చి ఆ విసుగు క్రమంగా కోపంగా మారింది. మనసంతా ఆవేశంతో ఉన్న అదే సమయంలో కొంచెం దూరంలో 2 జింకలు ప్రేమక్రీడల్లో మునిగిపోయి ఉన్నట్టు అతనికి కనిపించాయి. అప్పటికే వేట దొరకక కోపంలో ఉన్న పాండురాజు ఏమాత్రం ఆలోచించకుండానే తన ధనస్సుని ఎక్కుపెట్టి ఒక్కసారిగా 5 పదునైన బాణాలను వాటిపై గురిపెట్టి సంధించాడు. గాలిని చీర్చుకుంటూ వెళ్లిన బాణాలు లక్ష్యాన్ని తాకగానే ఆడజింక అక్కడికక్కడే నేలకూలి ప్రాణాలు విడిచింది. మగజింక మాత్రం తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో తడబడుతూ పడిపోయింది. అనంతరం పాండురాజు ఆ జింకల దగ్గరకు చేరుకున్నాడు. అతడు దగ్గరకు రాగానే గాయపడ్డ మగజింక పాండురాజు కళ్లముందే జింకరూపాన్ని వదిలి ఒక తపస్వి మునురూపాన్ని ధరించింది. అది చూసి పాండురాజు ఆశ్చర్యంతో నిశ్చలంగా నిలిచిపోయాడు. నిజానికి వారు సాధారణ జింకలు కాదు, ఒక మహర్షి మరియు అతని భార్య తమ తపోశక్తి ద్వారా జింకల రూపం ధరించి అడవిలో స్వేచ్ఛగా క్రీడిస్తున్నారు. ఈ విషయం తెలియకనే పాండురాజు వారిపై బాణప్రయోగం చేశాడు. కొన ఊపిరితో ఉన్న ఆ ముని పాండురాజును చూస్తూ ఇలా అన్నాడు: మహారాజా, వేట క్షత్రియ ధర్మమే, అందులో తప్పులేదు. కాని అనారోగ్యంతో ఉన్న జంతువులను, ప్రేమక్రీడల్లో ఉన్న లేదా ప్రసవిస్తున్న జంతువులను అతి కిరాతకులు కూడా వేటాడరు. ధర్మాలు తెలిసిన మీరు మేము క్రీడిస్తున్న సమయంలో ఎందుకు మాపై బాణం ప్రయోగించారు అని ప్రశ్నించాడు. అప్పుడు పాండురాజు తనను తాను సమర్థించుకుంటూ యుద్ధంలో శత్రువునైనా విడిచిపెట్టవచ్చుగాని వేట సమయంలో జంతువును విడిచిపెట్టే ఆచారం లేదని, తాను మోసం చేసి లేదా నమ్మించి చంపలేదని చెప్పాడు. ఆ మాటలు విన్న మునికి తీవ్ర కోపం వచ్చి తన చివరి శక్తిని కూడగట్టుకుని పాండురాజువైపు చూస్తూ, మేము అధర్మంగా సంగమిస్తున్న సమయంలో నువ్వు మమ్మల్ని ఎలా చంపావో అలాగే నువ్వు నీ భార్యతో సంగమించిన క్షణమే నీ ప్రాణాలు కోల్పోతావు అని శపించాడు. ఆ శాపమిచ్చిన వెంటనే అతడు తన చివరి శ్వాసను విడిచాడు. ఈ సంఘటన పాండురాజు మనసును పూర్తిగా కలచివేసింది. తన చేతుల వల్ల ఒక మహర్షి మరణించాడన్న భావన అతన్ని లోపల నుంచి కుదిపేసింది. సంసార సుఖమిక తనకు లేదని గ్రహించిన పాండురాజు తపస్సే తనకు సరైన మార్గమని నిర్ణయించుకున్నాడు. తన భార్యలైన కుంతి, మాద్రులను పిలిచి, మీరు హస్తినాపురానికి వెళ్లి భీష్ముడికి, మాత సత్యవతికి జరిగిన విషయం అంతా చెప్పండి, నేనిక్కడే ఉండి తపస్సు చేస్తాను అని అన్నాడు. అయితే కుంతి, మాద్రి ఇద్దరూ, మీరు లేకుండా మేము రాజ్యానికెలా వెళ్తాం, మీతోనే ఉంటాము అని చెప్పగా పాండురాజు అంగీకరించాడు. తనతో వేటకు వచ్చిన వారందరికీ తన వద్ద ఉన్న బంగారం, ధనాన్ని దానం చేసి వారిని హస్తినాపురానికి పంపించి తరువాత పాండురాజు మునివృత్తిని స్వీకరించి భార్యలతో కలిసి వానప్రస్థానికి బయల్దేరాడు. ఉత్తర దిశగా ప్రయాణం చేసి శతశృంగ పర్వతంపై నివసిస్తూ తపస్సు ప్రారంభించాడు. ఈ స్టోరీ మీకు నచ్చింది అంటే